నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ వేదికగా అరవింద్ కేజ్రీవాల్పై ప్రధాని మోదీ విమర్శలు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒకటేనన్నారు. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషా సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారేనని ఆయన వెల్లడించారు. తెలుగు వారందరినీ ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే టుడే. ఇక్కడే తానా అధ్యక్షుడు నిరంజన్ గారు, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు, ఖతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పాస్పాటి గారు, మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు, దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు, నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని గారు, సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్తి గారు, ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడొస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తం తెలుగు వారిని గౌరవాన్ని, తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగువాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇందిరా దత్ గారు చెప్పారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుద్ధరిస్తున్నా. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పేదలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు లబ్ది చేకూరేలా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, కానీ చంద్రబాబు పూర్తిగా పథకాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. జగన్ తెచ్చిన 10,032 విలేజ్ క్లినిక్లను కూడా చంద్రబాబు గాలిలో పెట్టారు. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారని మండిపడ్డారు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒక అద్భుతమైన పథకం. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించినప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శమైన పథకం కింద ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ ఆరోగ్యశ్రీ
పథకాన్ని స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి చూసి ఆరోగ్యశ్రీ పథకం కింద చాలా బ్రహ్మాండమైన వైద్య చికిత్సల్ని, ముఖ్యంగా గుండె ఆపరేషన్లు పేదవాళ్ళకి ఆ రోజు నిజంగా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకోలేక ఎంతో మంది మరి ఇంటి దగ్గరే చనిపోవడం జరుగుతూ ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టిన తర్వాత ఎంతో మంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్లి ఉచితంగా అనేక రకాల వైద్య సదుపాయాలను పొందడం జరిగింది. ముఖ్యంగా గుండె ఆపరేషన్లు కానీ, విరిగిన కాళ్ళకి ఎముకలకి చికిత్సలు కానీ, వివిధ రకాల ఆపరేషన్లు అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పథకాన్ని స్వీకరించే కార్యక్రమం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పేర్లు మార్చగలిగారు, కానీ ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క పథకాన్ని ప్రజల నుంచి ఎవరు కూడా తీసేయడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే ఇది అంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందనేది వాస్తవం. ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసి ఇన్సూరెన్స్ సంస్థలకి కేటాయించాలని, ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో 25 లక్షల వరకు కూడా వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు పొందడానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆల్రెడీ అన్ని చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి కేవలం 5 లక్షల రూపాయల వరకే ఈ కుటుంబానికి లబ్ధి చేకూరుందని చెప్తా ఉన్నారు, ఒక్కొక్క కుటుంబానికి. అందులో కూడా 2.5 లక్షల రూపాయలు వరకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన 2.5 లక్షల రూపాయలు తర్వాత ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుందని చెప్పి, రెండు కూడా హైబ్రిడ్ విధానం అని చెప్పి చెప్తా ఉన్నారు. హైబ్రిడ్ విధానంలో అంటే ఒక పేషెంట్ కి సపోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, ముందు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి, తర్వాత మళ్ళీ తిరిగి ట్రస్ట్ ద్వారా పే చేయించాలి. అంటే ఇది ఒక కలగోర గంపలాగా, అంటే ఒక పేషెంట్కి ఇంతవరకే మేము ఇస్తాము, ఇంతవరకు దాటితే మళ్ళీ ట్రస్ట్కి వెళ్లాల్సి వచ్చిందంటే ఎంతవరకు హాస్పిటల్స్ టేకప్ చేస్తాయి? ఒక అత్యవసర చికిత్స చేయాలి, లేకపోతే ఐసీయూలో ఉంటాడు పేషెంట్, ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఎప్పుడు రికవర్ అవుతాడో చెప్పలేము. అలాంటి పేషెంట్లకి 2.5 లక్షల వరకే మేము ప్రీమియం చెల్లించాము, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, మళ్ళీ తిరిగి దీన్ని ట్రస్ట్కి రాయండి అని చెప్పి మళ్ళీ తిరిగి 2.5 లక్షల రూపాయల తర్వాత ట్రస్ట్కి రాయటం ఎంతవరకు పేషెంట్స్ దగ్గర? కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్ల దీక్షలను సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ ప్రారంభించారు. ఈ నిరసన దీక్షలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేసి మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారం పొందాక మరొక మాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. లిక్కర్ టెండర్లు, ఇసుక టెండర్లు ఇచ్చినట్లుగానే వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వాలంటీర్లో 90% చదువుకున్న మహిళలే పనిచేస్తున్నారని, తక్షణం వాలంటీర్లందరూ రెన్యువల్ చేసి 10,000 రూపాయల వేతనం చెల్లించాలని, 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ను విధుల్లో తీసుకోవాలనేసి ఇవాళ, రేపు, ఎల్లుండు 3 రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వాలంటీర్లని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని తొంగలో తొక్కే పని ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. 7 నెలల కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి, 7 నెలల నుంచి వీళ్ళకి నయా పైసా కూడా వేతనం లేదు. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే, వీళ్ళని కొనసాగిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికే విధుల్లో తీసుకోకుండా గాల్లో పెట్టడం అనేది చాలా దారుణం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే వీళ్ళందరినీ కొనసాగించే పని చేయాలి. కొత్త ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్తున్నారు, కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలనే నిలబెట్టే పని, వాళ్ళ ఉపాధిని పోగొట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దారుణం. తక్షణమే స్వచ్ఛందంగా సేవ అందిస్తానని వచ్చినటువంటి వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకుని 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారు. నిర్భాగ్యులం, అభాగ్యులం, దారిద్ర్యకు దిగున ఉన్న వాళ్ళకి చెప్పుకుంటామండి. ఎందుకంటే మా పోస్టు పోయి అప్పుడే 7 నెలలు అవుతుందండి. గవర్నమెంట్ దీని మీద ఏమి స్పందించకుండా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలో చేస్తుందండి గవర్నమెంట్ అనేది. ఎన్నికల ముందు హామీ మేము అడగలేదండి, స్వయంగా వాళ్ళ నోటితే వాళ్ళే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు నిమ్మకి నీరెట్టినట్టు ఉండడం సమంజసం కాదండి. 7 నెలల నుంచి మేము గొంతు చించుకుని అరిచి రోడ్డు మీద పడుతుంటే మా ఘోష ఎవరూ వినట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థ కాబట్టి దీన్ని మనం తీసుకురాకూడదనే దృఢ నిశ్చయంతో ఉన్నారని మేము అనుకుంటున్నామండి. సో ఇలాంటి ధోరణితో మాత్రం ఏ గవర్నమెంట్ ఉండకూడదని అనుకుంటున్నామండి. దీని మీద మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా
సిద్ధంగా ఉన్నామండి. వెంటనే మాకు తక్షణ బకాయిలు చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఏంటంటే 7 నెలల నుంచి జీతం లేదు సార్. ఇచ్చేది 5,000 అయినా గత ప్రభుత్వంలో ఇచ్చిన 5,000కి మేము ఎంత సేవ చేయడానికి ఆనందపడి ఇచ్చేది 5,000 అయినా సరిపెట్టుకొని చేశాం సార్. ఇప్పుడు 10,000 ఇస్తానని హామీ ఇచ్చి కూడా ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించడం లేదు, అలాగే హామీ కూడా నెరవేర్చుకోవడం లేదు. మేము ఇంతమంది ఆడవాళ్ళం ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత కష్టపడుతున్నాం. చిన్నపిల్లలను వదులుకొని ఇంట్లో వాళ్ళని అందరినీ వదులుకొని ఇంటి నుంచి ఒక అమ్మాయి బయటికి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసు. అలా అయినా సరే మేము ఇంత రోడ్డు ఎక్కాము అంటే మా బాధలు మీకు విన్నవించుకోవడానికి మాత్రమే వచ్చాను సార్. మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మాత్రం కోరుకుంటున్నాం సార్. షెడ్యూల్ కులాల్లోని ఉపవర్గీకరణపై విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఏకసభ్య కమిషన్ ప్రతినిధి రాజీవ్ రంజన్ మిశ్రా కడపకు వచ్చారు. ఆయనకు డీఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అనంతరం ఆయన స్థానిక కలెక్టరేట్కు చేరుకుని దళిత సంఘాలు, దళిత నేతల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన అంశాలను, వినతులను ప్రభుత్వానికి అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో వాలంటీర్లు మరోసారి ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు ధర్నాకు దిగారు. అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. కూటమి నేతలు నమ్మించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్గా పనిచేసాం. ఇప్పుడు రెన్యువల్ లేదు అంటున్నారు, లేకపోతే వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగంలో భద్రత లేదు అంటున్నారు. ఒక్క మాట అండి, మేము కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అప్పుడు ప్రభుత్వం పెట్టిన దీన్ని బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళి మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వాలంటీర్ గా వచ్చామండి. మరి అలాంటప్పుడు మాకు ఎటువంటి జీవో లేవని ఎలా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. జీవో లేకుండా ఇంటర్వ్యూలు ఎలా చేశారని మాకు తెలీదు. అయితే 5 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డామండి. ఒక కరోనా టైంలోనే కాదు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఏ వర్క్ చేసినా మేము ముందున్నామండి. కరోనా టైంలో కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలందరికీ సేవ చేసాం, అన్ని ప్రభుత్వాలకి వర్క్ చేసాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మేము వైసీపీ కార్యకర్తలు అన్న ఒక కారణంతో మమ్మల్ని తీసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే రెన్యువల్ లేదు, అది గత ప్రభుత్వం తీసుకురాలేదు, అందుకే మమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం రెన్యువల్ చేయనప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి, ఈ ప్రభుత్వం అయినా మాకు రెన్యువల్ చేయొచ్చు కదా, మాకు జాబ్ చార్ట్ ప్రకటించవచ్చు కదా. ఎందుకంటే 2,60,000 మందిలో 1,00,000 మంది మాత్రమే రిజైన్ చేశారు. మిగతా 1,51,000 మంది ఇంకా రిజైన్ చేయకుండా ఉన్నారు. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి కదండి ఓటేశారు, అందుకే కదా రిజైన్ చేయలేదు. ఇక్కడ మాత్రం నిజమండి, మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది మాత్రమే మేము అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ, ఇచ్చిన 10,000 జీతము, ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తారనే మేము కోరుకుంటున్నాం. మాకు అది ఇచ్చే వరకు అయితే మేము పోరాటం మాత్రం ఆపమండి. ఈ ఫస్ట్ లో అయినా మాకు ఏదైనా అనౌన్స్ చేస్తారని మేము లాస్ట్ ఇయర్ వరకు చూసాము. మరి ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. రెన్యువల్ లేదు కనుక తీసామని అసెంబ్లీ సాక్షిగా మాత్రం వీరాంజనేయులు గారు చెప్పారు. అదే వీరాంజనేయులు గారు ఆగస్టు 9వ తేదీన రెన్యువల్ లేదు, మేము మీకు రెన్యువల్ చేసి కొత్త జీవోని తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటామని అతనే చెప్పారు. అలాంటిది వాళ్ళలో వాళ్ళే ప్రెస్ మీట్ కి ఇచ్చిన మాటలు మార్పు చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళు అవ్వచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు. మేనిఫెస్టోలో ఇచ్చారు అంటే ఖచ్చితంగా హామీ చెయ్యాలి, చేస్తాము అనుకుంటేనే ఇవ్వండి. మాకు డిమాండ్ అండి, 6 నెలలుగా జీతాలు లేవండి. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా జీతాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. ముందు 6 నెలల జీతాలను విడుదల చేయాలి. ఇంతవరకు విధుల్లో లేవన్నది వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేకపోయారు? ఈ 6 నెలలు ఆగస్టు 9వ తేదీన మీ జీతాలు మేము వేస్తాము, రెన్యువల్ చేసి మీ జీతాలు వేస్తామని ఎందుకు చెప్పాలి? వాళ్ళు ధర్నాలకి, రిలే దీక్షలకే కాదు, కావాలంటే విజయవాడ సచివాలయం ముట్టడికి కూడా మేము వెళ్తాం. అది మాత్రం నిజం, ఖచ్చితంగా మాత్రం. ఇప్పుడు కూడా శాంతియుతంగా చేస్తున్నాం, ఇక ముందైతే శాంతియుతంగా కూడా ఉండదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అందరూ ముందుకు వస్తున్నారు. ఇంతవరకు యూనిటీ లేదు. అంటే వీళ్ళు ఏదో చెప్తారు, ఇంకా 6 నెలలైంది, ఇంతవరకు ఏ పథకాలు అమలు చేయలేదు కదా, అలాగే మన వాలంటీర్స్ కూడా తీసుకుంటారు నమ్మకంతో ఇంతవరకు లోపల ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా బయటకు వస్తారండి. మాలో కూడా ప్రతి ఒక్కరికి యూనిటీ వచ్చింది. ఈ 5,000 జాబ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.